మరుగు అంటది కూడా ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటి కూడా దేవునికి తెలుసు. మన చీకట్లో చేసినా వెలుగులో చేసినా ఎక్కడ చేసినా కూడా దేవునికి తెలుసు. సమస్తము కూడా చూస్తున్నాడు ఆయన. కానీ మనం అలాంటి వారు కొన్నే కప్పాలనుకుంటే మనం ఎలాగా కాదు కదా. ఎంత మాత్రం కూడా మనము దేవుని విస్తారంగా ప్రేమిస్తే మన పాపములు కూడా విస్తారంగా క్షమింపబడతాయి అని చెప్పుతున్నాడు. అంటే మనం విస్తారంగా పాపములు చేసేస్తే అది దేవుడు క్షమించేస్తానంటున్నాడు కదా అని అనుకుంటున్నారు. ఏం కాదు. ప్రతి ఒక్కరమును కూడా పాపము తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. ఏదైనా సరే మన పాప జీవితమును విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని రాజ్యం సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరమును కూడా మారు మనసులు కలిగి ఉండాలి. దేవుని రాజ్యం ఏ నిమిషంలో ఎలాగ వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. ఇందాక భార్యని భర్త ఎలా నరికేశాడు? దేవుని రాకడకి ఇవే సూచనలు. ఏవో కాదు, ఎక్కడో కాదు, ఇక్కడ మన మధ్య జరుగుతాయి. కానీ మనం చూసి చూడనట్టు అవి వదిలేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడు కూడా అవి ఊరికినేరా. రేపు వాళ్ళ ఇంట్లో జరిగింది, రేపు మన ఇంట్లో జరగచ్చు, ఏమో రేపొద్దున మన పక్కింట్లో జరగచ్చు. కానీ దేవుని రాకడ సమీపంలో ఉన్నది కాబట్టి ఇలాంటి సూచక క్రియలే జరుగుతూ ఉంటాయి. వాళ్ళని ఎక్కడో జరిగింది, ఆ ఊర్లో జరిగింది, ఈ ఊర్లో జరిగింది అని అనుకుంటూ ఉంటాం. కానీ కాదు. నిజానికైతే ఒక్కసారి దేవుడు అందరినీ నాశనం చేస్తానని చెప్పలేక ఒక క్రమంగా ఒక పద్ధతిగా నాశనం చేద్దాం. ఇశ్రాయేలు జనానికి ఎలాగ 10 తెగుళ్ళు ఇచ్చాడు. 10 తెగుళ్ళు ఎందుకని ఇచ్చాడు దేవుడు? ఒకసారి నాశనం చేయాలంటే వాళ్ళు నాశనం చేయలేదా? ఒక్కొక్క తెగులు ద్వారా ఒకవేళ ఈలోపు మారు మనసులు కలిగి ఉంటారేమో, ఒకవేళ ఈలోపు దేవుని ఎరుగుతారేమో, నా వైపు చూస్తారేమో. కానీ మోషే కొండ మీదకి వెళ్ళి ఒక 10 రోజులు ప్రార్థన చేసేలోపు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా కూడా తీసి ఒక గాడిదని చేసుకుని దానికి పూజలు చేశారు. కానీ నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని ఎరిగారు వాళ్ళ? నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని ఎవరైనా సరే వారు హృదయములు దేవుని వైపు త్రిప్పుకున్నారంట. మోషే రాలేదు, దేవుడు కూడా లేడని అనుకున్నారు. ఒక 10 రోజులు